ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే మన కార్యకర్తకు ఖచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని, చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంటు కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేస్తాడో మనందరికీ తెలిసిందేనని, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూశామన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేయడం చూశామని, బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో బుక్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం జరుగుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడుకు ప్రజల నిరసన సెగలు తగలాలని ఆయన అన్నారు. జూన్ 4న మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నిరసనలు, జూన్ 12న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించామో బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు. అంతకన్నా బాగా రెండవ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు ఒకవైపున ఎస్ఐఆర్ కారణంగాను, కమిటీల వెరిఫికేషన్, మనకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి వెరిఫికేషన్ కారణంగాను, ఎండను తీవ్రతను కూడా పరిగణలోకి తీసుకొని ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి మండలంలోనూ మీ నియోజకవర్గాలలో జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టాలి. ఆ ప్రతి మండలంలోనూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన మేనిఫెస్టో, అంటే ఈనాడులో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్, ఆ కాపీ ప్లస్ బాండ్లు వీళ్ళు ఏదైతే ఇచ్చినారో బాండ్లు
ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో ఏకంగా సంతకాలు పెట్టి బాండ్లు ఏదైతే ఇచ్చినారో ఆ బాండ్ల కాపీస్ ఇవి నెట్లో అందుబాటులోనే మన దగ్గర ఉన్నాయి. మీరు కూడా మీ మీ నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యకర్తకు కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పి దీంట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ బుక్లో కూడా ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత బాండ్స్. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మహానాడు జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న రీతిలో టీడీపీ పనిచేస్తుందని అన్నారు. స్త్రీ శక్తి అనే థీమ్ నినాదంతో మహానాడు వేదికగా మారిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక 62, 63వ డివిజన్లకు చెందిన మహానాడు ప్రకాష్ నగర్ ప్రాంతంలో రవీంద్ర కన్వెన్షన్ హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తుల కొండ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్చువల్ మహానాడును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఎం మోదీ ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మహానాడు జరుగుతుందని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న రీతిలో టీడీపీ పనిచేస్తుందని అన్నారు. స్త్రీశక్తి అనే థీమ్ నినాదంతో మహానాడు వేదికగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తుల కొండ, ఉదయ్ శంకర్, ఇన్ఛార్జ్ పైడి శ్రీను, అధ్యక్షులు రాజారావు, లబ్బా వైకుంఠం, మరియా, కోలా శ్రీను తదితరులు, డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కమిటీ, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనే విధంగా క్లస్టర్ వారీగా ఏర్పాటు చేయమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న దాసరి కనకారావు, ధనశేఖరు, గచ్చి ధనశేఖరు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు సూరి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, అలాగే 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మీ అందరికీ కూడా ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. ఆ భోజనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే మార్నింగ్ స్నాక్స్, టీ, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఈ ప్రాంగణం విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. మీకు వేదిక మీద వెనకాల కనపడుతున్న స్క్రీను నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ కూడా మీ ఐడి కార్డులు, సభ్యత్వ కార్డులు, అటెండెన్స్ తీసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయండి. నేను పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారి పొద్దు నుంచి మరి అన్ని చోట్లకి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన కూడా వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాడు. నేను ఇంకా చాలా 11 చోట్లకి వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి సీరియస్గా తీసుకొని ఈ వర్చువల్గా డిజిటల్ మహానాడిని అందరం భాగస్వామితో జయప్రదం చేయమని కోరుకుంటూ అందరికీ కూడా అభినందనలు. అభ్యర్థులుగా వచ్చిన మన బచ్చు సుబ్రహ్మణ్యం, అర్జున్ గారి కుమారుడు, ఆయన కూడా అభినందన తెలియజేస్తూ తీసుకుంటాం. కనకదుర్గమ్మ వారి ఆలయం మెట్ల పూజ ప్రాంగణంలో కలకలం రేగింది. వినాయకుడి ఆలయం సమీపంలో చెట్టుపై ఉడతను తింటూ ఉన్న కొండ చిలువ ఒక్కసారిగా కింద పడడంతో అక్కడున్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ పామును చూసిన భక్తులు పరుగులు తీయడంతో కొంతసేపు మెట్ల మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చి భక్తులను అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు. ఘటనతో ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనకదుర్గమ్మ వారి ఆలయం మెట్ల పూజ ప్రాంగణంలో కలకలం రేగింది. వినాయకుడి ఆలయం సమీపంలో చెట్టుపై ఉడతను తింటూ ఉన్న కొండ చిలువ ఒక్కసారిగా కింద పడడంతో అక్కడున్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ పామును చూసిన భక్తులు పరుగులు తీయడంతో కొంతసేపు మెట్ల మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చి భక్తులను అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు. ఘటనతో ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో టీడీపీ మహానాడు వర్చువల్ పద్ధతిలో జరుపుకుంటున్నామని, సెంట్రల్ మహానాడు వేడుకలు 11 క్లస్టర్లలో ఘనంగా జరుపుతున్నామని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక 59, 64 డివిజన్లకు చెందిన మహానాడు సింగనగర్ ప్రాంతంలో గుజ్జల సరళాదేవి హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్చువల్ మహానాడును ప్రారంభించారు. పీఎం మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మహానాడు జరుగుతుందని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న రీతిలో టీడీపీ పనిచేస్తుందని అన్నారు. స్త్రీ శక్తి అనే థీమ్ నినాదంతో మహానాడు వేదికగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు కె రవికుమార్, బంగారు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సతీష్, మరక శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, ఎస్కే బాబు, ఇన్ఛార్జ్ జాన్వలి, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి క్లస్టర్స్ లో ఈ సమావేశం మహానాడు నిర్వహించాలని చెప్పి పార్టీ ఆదేశించింది. కానీ మనం యాక్చువల్గా నియోజకవర్గానికి ఒక చోట పెడదామని, 5 ప్యాలెస్ లో కానీ ఎక్కడైనా పెడదామని అనుకున్నాం 2 రోజులు. కానీ పార్టీ ఆదేశాల మేరకు మళ్ళీ క్లస్టర్ వైజ్ గా ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం. మన నియోజకవర్గంలో 11 సమావేశాలు, 11 క్లస్టర్స్. ఈ 11 క్లస్టర్స్ లో ఉదయం నుంచి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు, మేము అన్ని చోట్లకి వెళ్తున్నాం. మళ్ళీ ఆయన 7 నియోజకవర్గాలకు వెళ్ళాలి కాబట్టి ఆయన మిగతా వాటికి వెళ్ళాడు. నేను ఈ సింగనగర్ డౌన్, బ్రిడ్జ్ డౌన్ లో ఉన్నటువంటి అన్ని క్లస్టర్స్ ఏదైతే రవీంద్ర భారతిలో, బాంబే కాలనీలో, షాదీ ఖానా మరియు ఇక్కడ ఐవీ ప్యాలెస్ లో అన్ని చోట్ల చూసుకుని వచ్చాం. ఇంకా వెళ్ళాల్సినవి కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ 2 రోజులు 11 క్లస్టర్స్ లో మన నాయకులు, డివిజన్ నాయకులు ఇక్కడైతే 64, 59, 30, 28 4 డివిజన్లో 2 క్లస్టర్స్ కలిపి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వింజమూరు సతీష్ ఒక క్లస్టర్ ఇన్ఛార్జి. సెంట్రల్ నియోజకవర్గంలో మోడీ గారు ఎట్లయితే దశ నిర్ధారించి ఇంధన పొదుపు కానీ ఏదైనా సరే పొదుపు చేయటం గురించి మాట్లాడారో ఆ దిశగా, అది కాకుండా ఎండలు బాగా ఉండటం వల్ల కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు కానీ మన అధినేత తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నియోజకవర్గాల వైజ్గా ఇవాళ మహానాడు జరుపుకోవటం జరిగింది. కాకపోతే ఈ మహానాడు ఇట్లా జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు నెల్లూరులో పెడితే ఈ ఎండలకు ఎవరూ వెళ్ళలేకపోయే పరిస్థితి, కార్యకర్తలు ఎందరో వెళ్ళాలని ఉండా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనలేని పరిస్థితిలో ముందుగా ఉన్న ఎండల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా నియోజకవర్గాల వైజ్గా మా సెంట్రల్ నియోజకవర్గం వచ్చేప్పటికి 11 చోట్ల ఇట్లా మహానాడులు జరుపుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో, ఇది తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ, ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీని మహిళల కోసం ₹1 బియ్యం పథకం దగ్గర నుంచి కూడా ప్రతి పథకాలు అన్నగారి ఏ ఆలోచన ప్రకారం ఇప్పటి వరకు కూడా జరుపుకోవటం జరుగుతుంది. ఇంకా మహిళలకు కూడా రిజర్వేషన్లో కూడా పెద్దపీట వేయటం జరిగింది. మహిళలు అనంటేనే తెలుగుదేశం పార్టీ. మేము అందరం కూడా మా అధినేత కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ మాకు నిర్ణయించిన దిశ ఏది నిర్ణయిస్తే అది మేము ఒక కార్యకర్తలాగా పార్టీకి పనిచేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇంత ఇదిగా మేమందరం పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. అదే నెల్లూరులో అయితే కనుక మాకు కూడా దగ్గర దాకా వెళ్ళే ఇది ఉండకపోవచ్చు. అట్లానే ప్రతి కార్యకర్త కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మహానాడులు ఎప్పుడైనా సరే ఈ విధంగా నియోజకవర్గ వైజ్గా జరుపుకుంటే బాగుంటుందని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఈ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ఈ 44వ మహానాడు
కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 59, 64 డివిజన్ క్లస్టర్ వింజమూరి సతీష్ గారు, అలాగే 59వ డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు గారు, అలాగే ఈరోజు 64వ డివిజన్ ప్రెసిడెంట్ రవికుమార్, నేను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు, అదే ఆయన ప్రసంగం, లోకేష్ గారి ప్రసంగాన్ని కూడా మేమంతా ఇక్కడ తిలకించడం జరిగింది. ఆ పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే ఉందో ఈ డివిజన్ స్థాయి వరకు కూడా ఈ పార్టీ ఆదేశాలు, పార్టీ కార్యక్రమాలని తీసుకెళ్ళటం జరుగుతుంది. శ్రీశక్తి అనే ఈ కార్యక్రమం తల్లికి వందనం, శ్రీశక్తి, మహిళా సాధికారిత, తర్వాత దీపం పథకం, శక్తి యాప్, మహిళా సంక్షేమం, బాలికల అభివృద్ధి అనే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇక్కడ కార్యరూపం దాల్చడం జరిగింది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేసే అదృష్టం లభించడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో దుర్గమ్మ భక్తులకు తమ వంతు చేయుతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వేసవి ముగిసే వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధికి తరలి వస్తున్న భక్తులకు వేసవి దాహార్తి తీర్చేందుకు జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజున వేలాది మంది భక్తులకు మజ్జిగ పంపిణీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి బాడిత శంకర్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో దుర్గమ్మ భక్తులు దాహార్తితో బాధపడుతుండగా వారికి చల్లని మజ్జిగ అందజేస్తున్నామని తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేనకులంతా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఇందులో భాగంగా తాను వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించే విధంగా మజ్జిగ పంపిణీ చేపట్టినట్లు ఆయన వివరించారు. వేసవి కాలం ముగిసే వరకు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని శంకర్ స్పష్టం చేశారు. కాగా 4వ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో అతిథిగా గన్నవరం జనసేన నాయకుడు ఆర్ఎన్బి కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని దుర్గమ్మ భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గమ్మ భక్తుల దాహార్తి తీర్చేందుకు జనసేన నేత బాడిత శంకర్ చేసిన సేవ అభినందనీయమన్నారు. దుర్గమ్మ భక్తుల సేవలో తనను భాగస్వామిని చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మరికొందరు జన సైనికులు సంఘటన స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన స్థానిక నాయకులు పాల్గొన్నారు. దుర్గమ్మ భక్తుల విశేష సంఖ్యలో తరలివచ్చి మజ్జిగను స్వీకరించారు. విజయవాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ వేసవకాల దృష్ట్యా మండు టెండర్లో అమ్మవారి గుడి దర్శనానికి భక్తులు తరలి వస్తుంటారు. మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఏదో సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ప్రతిరోజు కూడా ఎండాకాలం ఉన్నంత వరకు కూడా ప్రతిరోజు భక్తులకి మా సహాయార్థం వాళ్ళకి దాహ తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాం. మంచి స్పందన, ప్రతి ఒక్కరూ పేద మధ్య తరగతి కాకుండా అందరూ కూడా వచ్చి వాళ్ళ సేదారు తీర్చుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వారికి అందరూ కూడా ప్రతి ఒక్క కూటమిలో ఉన్న ప్రతి ఒక్క లీడర్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మంచి హృదయంతో ఈ సేవ చేయాలని, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎండాకాలం మన భక్తులు అమ్మవారి గుడికి తరలి వస్తూ ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఏదో ఒక సాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. మీ అందరూ కూడా జనసేన లీడర్స్ వచ్చి ఇక్కడ పేద ప్రజలకు అందరికీ కూడా సేవ చేయాలని నేను భావిస్తున్నా. అందరూ తరలి వచ్చి సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశం చేస్తున్నాం. అలాగే మా గరికపాటి శివశంకర్ గారు గన్నవరం నుంచి వచ్చారు ఈరోజు. రేపు అందరూ ప్రతి ఒక్క లీడర్లు వచ్చి వాళ్ళు గంట 2 గంటలు ఇక్కడ పేదలకు సేవ చేసి వెళ్తున్నారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన ఆలోచనలు ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని ఆయన పిలుపు మేరకు ఈరోజు విజయవాడలో దుర్గమ్మ సన్నిధిలో పశ్చిమ నియోజకవర్గ సీనియర్ జనసేన నాయకులు బాడిత శంకర్ గారి ఆధ్వర్యంలో
ఈ మజ్జిగ పంపిణీ చేయడం అనేది చాలా సంతోషకరమైనది, చాలా అభినందనీయమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి దేవస్థానానికి ఎంతోమంది భక్తులు వస్తారు. చాలామంది వేసవిలో భక్తులు కానీ ఇక్కడ పాదాచారులు కానీ బాటసారులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆల్రెడీ మొన్నటి నుంచి మనకు రోహిణీ కార్తీ స్టార్ట్ అవడం విపరీతమైన ఎండలు. ఇలాంటి ఎండల్లో ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి ఆలోచన పాటి శంకర్ గారికి రావడం చాలా సంతోషం. అలాగే సుమారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు సుమారు 5,000 పైచిలుకు భక్తులు ఈ మజ్జిగ పంపిణీ అనేది తీసుకున్నారు. చాలా సంతోషం. ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడం మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా చాలా సంతోషం అండి. పాటి శంకర్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడే చిన్న విరామం తీసుకుందాం.